సో ఇప్పటికే మీరు సూపర్ సిక్స్ తోటి ప్రజల్లోకి వెళ్ళారు. సో జనసేన ఏమో మరొక మేనిఫెస్టో ఒకటి తయారు చేసింది. ఈ కంబైన్డ్ మేనిఫెస్టో వస్తుందా, లేదంటే ఈ ఎవరికి వాళ్ళే మేనిఫెస్టో తోటి వెళ్తారా? కంబైన్డ్ మేనిఫెస్టో కలిసి కూర్చొని ఫైనలైజ్ చేస్తామని చెప్పారు. ఈ 6 అందులో ఉంటాయి. సో ఈ సూపర్ సిక్స్లు ఉంటాయి. అవునండి. సో రాబోయేటువంటి రోజుల్లో ప్రధానమైనటువంటి అంశాలు, సెన్సిటివ్ ఇష్యూస్, రైతులకు సంబంధించినటువంటి మోటార్లకి మీటర్లు పెట్టడం ఒకటి, ఈ అంశాన్ని, అలాగే టైటిల్ డీడ్కి సంబంధించినటువంటి అంశాలని, వాటిని మీరేమన్నా మేనిఫెస్టోలు చేర్చే అవకాశం ఉందా? అది ప్రజల యొక్క ఆస్తులకే భద్రత లేని పరిస్థితి సృష్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రైతులు మీటర్ల కంటే కూడా పట్టదారు పాస్ పుస్తకం మీద ఆయన బొమ్మ వేసుకోవటం, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఎవరినో పెట్టడం, తర్వాత ప్రతి ఆస్తి క్రయ విక్రయాలకు సంబంధించినంత వరకు కూడా అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. అమ్మాలంటే, కొనాలంటే, బాగా పంపిణీ చేసుకోవాలంటే, అన్నదమ్ముల మధ్య, అన్న చెల్లెళ్ళ మధ్య కానీ, అక్క తమ్ముళ్ళ మధ్య భాగస్వామ్యం చేసుకోవాలంటే కూడా ప్రభుత్వ అజమాయిషిలోనే జరగాలనేది చాలా దుర్మార్గమైన చట్టం. దాని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. దాన్ని ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తాం. ఇప్పుడు ఆల్రెడీ శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం అనేది. సో దాన్ని ప్రయారిటీ అంశం కింద మీరు తీసుకోవట్లేదా తెలుగుదేశం? అసలు మోటార్లకు మీటర్లు పెట్టొద్దు అనేది మా పార్టీ యొక్క ఆలోచన. ఇతను కేవలం ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు కోసం ఆశపడి మీటర్లు పెడతానని, ఆ మీటర్లలో కుంభకోణం చేయొచ్చని, ఆ స్మార్ట్ మీటర్ల పేరు మీద సిడి సాయి ఎలక్ట్రికల్స్ సొంత బెనామీ కంపెనీలో వాళ్ళ చుట్టాల కంపెనీలకి ఇచ్చుకోవడానికి అగ్రిమెంట్ తెచ్చుకున్నాడు. సో దాన్ని మేము కొనసాగించాం. ఓకే, ఇప్పుడు క్యాబినెట్ తాజా డెసిషన్స్ చూశారు కదా, ల్యాండ్ సంబంధించిన ఇష్యూస్ చూశారు కదా. సో వాటి మీద మీ పార్టీ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? ల్యాండ్ అతను ఫ్యాక్టరీలు పెట్టడు, ఇండస్ట్రీస్ తీసుకురాడు, ఊరిని అగ్రిమెంట్లు చేసుకుంటాడు. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వస్తున్న ఆనవాయితీ ఇది. ఇంతకుముందు కూడా ఇక్కడ వ్యాన్ పిక్ కానీ, లేపాక్ షాప్ కానీ, లేకపోతే పోలేపల్లి సెజల్ కానీ, ఇటువంటివన్నీ వాళ్ళ నాన్నగారు వారసత్వాన్ని ఈ రకంగా కొనసాగిస్తున్నాడు. సో కబ్జాలు చేయడానికి బినామీ కంపెనీలు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ చేయటం అనేది చాలా దారుణం. ఇదన్నీ రివ్యూ చేయాల్సి ఉంటుంది. సో రివ్యూ చేసి చర్యలు తీసుకుంటారా, హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా? గతంలో కూడా 100% అండి. తప్పదు కదా, తప్పుడు నిర్ణయాల మీద రివ్యూ చేయటం, దాన్ని ప్రభుత్వపరం చేసుకోవడం తప్పేం కాదు. జెన్యున్ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తారు చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళబోతున్నారు అని అంటున్నారు. బస్ 2 రోజుల నుంచి ఏదో అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నట్టున్నారు, ఇంకా దొరికినట్లేదు. ఢిల్లీ టూర్ ఆంతర్యం ఏమనిపిస్తుంది మీకు? అది రిమోట్ రోజువారీ అంశాల్లో కూడా రిమోట్ ఢిల్లీలోనే ఉంది అతనికి. ఇతను మాంత్రికుడు ప్రాణం చిలకలో ఉన్నట్టు, ఎక్కడో సప్త సముద్రాల అవతల చిలకలో ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఆట అంతా కూడా ఢిల్లీలోనే ఉంది. వాళ్ళు ఏం చెబితే అది చేస్తాడు. కాకపోతే నేరుగా మా సంప్రదింపులు అంటే ఇంకేదన్నా అంశాలు వ్యక్తిగతంగా ఎలక్షన్ ముందు ఏది ఇబ్బంది జరగకుండా చూసుకోవాలనే ఆలోచనలు ఏమి ఉన్నట్టున్నాయి. ఒకవేళ ఏదైనా మేము వింటున్నది ఏంటంటే, రాజకీయంగా గతంలో పరిమళత్వానికి రాజ్యసభ ఇచ్చినట్టుగా వీళ్ళ మంచి చేసుకోవడానికి కోసం ఇంకో రాజ్యసభ సీట్ ఆఫర్ చేయాలనేది, లేకపోతే ఏదో నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ 3 అంశాలు వినిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే మీరు అన్నట్టు రాజ్యసభ ఒకటి బీజేపీ వాళ్ళకి ఇవ్వడం ఒకటి. 2 ఏంటంటే ఫిబ్రవరి 5వ తారీఖున సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ బెయిల్ రద్దు కేసు అనేది ఒకటి వచ్చింది, హీరింగ్కి వచ్చింది అనేది ఒకటి. 3 ఏంటంటే రాబోయేటువంటి ఎన్నికల్లో 2019 ఎన్నికల మాదిరిగా సహాయ సహకారాలు మాకు కావాలని అభ్యర్థించడానికి అనేది ఒకటి. వీటిలో ఏది ఫిక్స్ అవుతున్నారు మీరు? ఇది తెల్లమండి వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉన్నది. 2019లో లోపాయికారిగా సహాయ సహకారాలు అందించారు అనేది అది కొనసాగుతుంది కదా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా కొనసాగుతుంది. మధ్యలో ఏదైనా డిఫరెన్స్ వస్తే తప్పం కట్టుకోవటమో లేదా బతులు ఆడుకోవటమో ఏదో ఉంటది కదా. ఈయన ప్రతిసారి చేస్తుంది అదే కదా. ఇక అవినాష్ రెడ్డి అంశం అనుకోండి, అవినాష్ రెడ్డిని కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అని రాష్ట్రం అంతా అర్థం అయిపోయింది. సో కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని ఎండార్స్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కన్సర్న్లోనే నడుస్తున్నాయి అని. సిబిఐ అరెస్ట్ చేయలేని పరిస్థితి వచ్చిందంటే కేంద్రంలో ఉన్న పెద్దల సహకారం లేని సిబిఐ అరెస్ట్ చేయకుండా వెళ్ళిపోవటం ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ సిబిఐ ఎవరు ఇప్పుడు హేమంత్ సోరెన్ లాంటి సీఎంనే అరెస్ట్ చేయగలిగారు కదా. అరెస్ట్ చేయడానికి వాళ్ళు ఏమి సహాయం లేని ఎట్లా నడుస్తుంది? ముఖ్యమంత్రిగా
జగన్మోహన్ రెడ్డి ఎంత చెప్పినా సరే కేంద్ర ప్రభుత్వానికి చెందిన దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయలేరా? లేకపోతే రాజ్యాంగ సంక్షోభం వచ్చిందని ఆలోచన చేసి చట్టపరమైన చర్యలు తీసుకోలేరా కేంద్ర ప్రభుత్వం? ఖచ్చితంగా హ్యాండ్ ఇన్ గ్లో ఉంది. అది సామాన్య రాజకీయ నాయకుడికి కూడా అర్థం అవుతుంది. లేదు ఎవ్రీడే న్యూస్ ఫాలో అయ్యేవాడికి కానీ రాజకీయ ఆలోచన కొద్దిగానే ఉన్నవాడికి కానీ తెలిసిపోతుంది అది. సో ఇప్పుడు ఆయన్ని హేమంత్ని అరెస్ట్ చేసిన తర్వాత సోరేన్ని ఇప్పుడు మరొక ప్రచారం జరుగుతుంది. గత 2 రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు నాయుడిని మరోసారి అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అరెస్ట్ చేస్తామని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఇందాక చెప్పాను, సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షి పేపర్లో చేసేవాడు ఇంతకుముందు. ఇప్పుడు వాళ్ళ కొడుకు సోషల్ మీడియాకి హెడ్ గా ఉన్నాడు. వాళ్ళు ఏమైనా చేస్తారు. భార్గవ్ సాక్షాత్తు హైకోర్టు జడ్జిల మీదే కామెంట్లు చేసి హైకోర్టు జడ్జిలని తంతాం పొడుస్తాం అన్న ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. వాళ్ళ మీద ఏం చర్యలు ఉండవు కదా. కాబట్టి అంత ఏమైనా మాట్లాడతారు, ఏమైనా చేస్తారు. వాళ్ళకి అంత ధైర్యం ఉంది. ధైర్యం ఎందుకు ఉంది అంటే ధైర్యం ఎందుకు ఉందంటే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు చెప్పినట్టుగా ఐపీఎస్ ఆఫీసర్లు ఎస్ అంటున్నారు. సో ఇప్పుడు రాబోయేటువంటి రాజ్యసభ ఎన్నికల్లో మీరు అభ్యర్థిని నిలబెట్టబోతున్నారా? పార్టీ నిర్ణయం తీసుకుంటే తప్పకుండా పెడతారు. నాకు తెలిసి మా ఓట్లు వేసుకోవటానికన్నా పోటీ పెడతారని నేను భావిస్తున్నాను. నాకైతే సమాచారం లేదు, నేను దాని మీద దృష్టి పెట్టలేదు. అంటే మీ ఓట్లు మీరే కాదు, ఇంకొక 40-50 మంది ఏదో టచ్ లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అని అంటున్నారు కదా. మాతో టచ్ లో ఉండవసరంలా. అతని మీద వ్యతిరేకత కొద్దీ ఎవరైనా పోటీ చేస్తే పోటీ చేయడానికి వాళ్ళే సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే అసంతృప్తి ఆ స్థాయిలో ఉంది. అసంతృప్తి సామాన్యంగా లేదు. నేను అనుకోవడం ఈ లిస్టు మొత్తం బగిపించి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి ఈ పార్టీ కుప్పకూలిపోతుంది. ఆ ఎన్నికల ముందే ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ రాబోయేది కురుక్షేత్రం, ఇది పెత్తందారులకి అలాగే పేదలకు మధ్య పోటీ అని చెప్పి ఆయన శంఖం ఊదాడు కదా విశాఖపట్నంలో. ఆ శంఖం ఊదడంలోనే జెన్యూనిటీ లేదు. ఎందుకంటే ఖచ్చితంగా చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి పేదవాడు ఎలాగూ కాడు. ఎందుకంటే ఆయన వేష భాషలు, ఆయన లైఫ్ స్టైలు, ఆయన జీవించే విధానం ఇదంతా కూడా స్పష్టంగా పేదరికం సంబంధించి మాట్లాడడానికి అర్హత లేదు. కానీ ఆయనకి మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, మామూలుగా టీవీ ఉంది, పేపర్ ఉంది. ఆయన చెప్పింది రాస్తారు. ఎందుకంటే ఆయనే కదా ఆయన వాటదారు. ఆయనకు పేపర్ ఉందని ఆయన చెప్పడం, అబద్ధం చెబుతాడు. ఆయనకి 5-6 ప్యాలెస్లు ఉన్నాయని చెప్పడం. ఆయన పేదవాడు ఎలా అవుతాడండి? ఊరికనే చెప్పి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేయడం తప్ప. ఆయనకి హైదరాబాద్ లో ప్యాలెస్ ఉంది, తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది, బెంగళూరులో ప్యాలెస్ ఉంది, ఇడుపులపాయలో ఉంది. ఎక్కడంటే అక్కడ ఆయన ప్యాలెస్లు ఉన్నాయి. ఆయన పేదవాడు ఎలా అవుతాడు? ఊరికనే ఏదో రాజకీయ స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటానికి తప్ప ఆయన వాస్తవ జీవితంలో అది కాదు. రెండోది ఆయన చెప్పండి. శ్రావణ్ గారు, ఇప్పుడు మీడియా అనేది నాకు అసలు లేదు, దుష్ట చతుష్టయము అనేది నన్ను వెంటాడుతుంది, వేటాడుతుంది, మీరు నమ్మొద్దు అని చెప్తున్నారు కదా ఆయన. మీడియా అనేది అసలు లేదని చెప్తున్నారు. ఇప్పుడు సాక్షి మీడియా కాకుండా అసలు ఏ మీడియా లేదన్నట్టుగా చెప్తున్నారు ఆయన. సాక్షి కూడా ఆయన కాదన్నట్టుగా చెప్తున్నారు. బిగ్గెస్ట్ లయ్యర్ అండి. అబద్ధాల కోరు అంటానికి కార్డు కోరు ఎగ్జాంపుల్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. సాక్షి అయిందే, సాక్షి టీవీ అయిందే, సాక్షి మీడియా అయిందే, పేపర్ అయిందే. తర్వాత చాలా మందికి తెలిసిందే, చాలా టీవీల్లో వాటాలు ఉన్నాయని తెలుసు. అది రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి తెలుసు, లేకపోతే సామాన్యులు కూడా అర్థం అయిపోతుంది. చాలా టీవీల్లో ఆయనకు వాటాలు ఉన్నాయి అనేది. రామ్కి వాళ్ళకి కానీ, లేకపోతే ఆయన ఇంకెవరో రెడ్డి గారు ఉన్నారు వారికి కానీ, విజయసాయి రెడ్డి గారికి కానీ, వీళ్ళందరికీ టీవీల్లో వాటాలు, హైయెస్ట్ షేర్స్ ఉన్నాయని తెలుసు. కానీ అళ్ళు ఆర్చకుండా అబద్ధం చెప్పగలటంలో గొప్పతనం ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే అందుకనే కదా 1000 కోట్ల రూపాయలు విపరీతంగా సంపాదించినా కూడా నేను పేదవాడిని అంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ లో 2009లో జగన్మోహన్ రెడ్డికి అసలు ₹1 ఆస్తి లేదు, ₹1 ఆదాయం లేదన్నాడు. ఆయన బై ఎలక్షన్కి వచ్చేప్పటికి కొన్ని కోట్ల రూపాయలు చూపించాడు అఫిడవిట్ లో. అంటే అతను నిజాలు చెప్తాడని ఒకవేళ ఎవరైనా ప్రజలు భావిస్తే వాళ్ళ అమాయకులు, మీరు నేను కూడా భావిస్తే మన మించిన అమాయకుడు ఇంకెవడు ఉండదు. 99% అసత్యాలే కదా. 99% మేనిఫెస్టోలో ఉన్న అంశాలు హామీ ఇచ్చినటువంటి అమలు చేశాను కాబట్టి నేనే మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి.
1% కూడా అమలు జరపరా పూర్తిగా. 1% కూడా, 99 కాదు, 1% కూడా పూర్తిగా అమలు జరపలా. ఇప్పుడు గవర్నమెంట్ అనేది కొన్ని సంక్షేమ పథకాలు చేస్తుంది, ఏ గవర్నమెంట్ ఉన్నా. ఇప్పుడు ఉదాహరణ పెన్షన్ ఉంది, ఆయన ఏం ఉమ్, కనిపెట్టింది కాదు కదా. ఎన్టీ ఉమ్, రామారావు గారి నుంచి స్టార్ట్ అయింది, పెరుగుతా వచ్చింది. ఏ గవర్నమెంట్ కూడా తీసేసే పని లేదు, తీసేయలేని పరిస్థితి. ఎందుకంటే నిజంగా పేదరికం ఉన్నంత కాలం ఈ పెన్షన్ విధానం కొనసాగుతుంది. ఆ, ఆర్థికంగా ఉన్నప్పుడు, ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పుడు రేట్లు పెరుగుతూ ఉంటాయి. సో అలా పెంచుకుంటూ వచ్చిన పెన్షన్లే తప్ప ఈయన కొత్తగా కనిపెట్టింది కాదు. ఇప్పుడు ఉదాహరణకి మా చిన్నప్పటి నుంచి, లేకపోతే స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి స్కాలర్షిప్లు ఉన్నాయి. ఆ స్కాలర్షిప్లన్నింటినీ ఈయన కొత్తగా పెట్టినట్టు జగనన్న విద్యా దీవెన అని పెట్టుకున్నాడు. ఉమ్, విద్యా దీవెన అంటే ఫీజు రియంబర్స్మెంట్. ఫీజు రియంబర్స్మెంటే కాకుండా అంతకుముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి స్కాలర్షిప్లు వచ్చాయి. ఏ అవును. కాలేజీలో చదివితే ఆ కాలేజీలో ఫీజు ఇచ్చేవాళ్ళు. ఉమ్, ఈ ఫీజు రియంబర్స్మెంట్ పేరుని జగనన్న విద్యా దీవెనగా మార్చుకున్నాడు. మెయింటెనెన్స్ గ్రాంట్ అని హాస్టల్లో ఉన్న పిల్లలందరికీ వచ్చేది, దాన్ని మెయింటెనెన్స్ గ్రాంట్ ని జగనన్న వసతి దీవెన అని మార్చాడు. సో అసలు అవన్నీ ఈయన కొత్తగా ఇచ్చినవి ఏం కాదు, కొత్తగా ఇచ్చానని చెప్పుకుంటున్నాడు. కానీ ఇంకోటి సో ఏంటంటే ఆయన అతను స్లోగన్. ఒకటే ఒకటి ఆన్సర్ అండి ఇటన్నిటికీ, ఇతను ఉమ్, అసత్యవాది. అసలు అతను నోరు తెరిస్తే అబద్ధం తప్ప నిజాలు చెప్పడం అనేది మనకు అర్థం అవుతోంది అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు ఆ, టీచర్లకి లేదా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి పెన్షన్ స్కీమ్ ఏదో రద్దు చేస్తా ఉన్నారు, సిపిఎస్ అనేది. సిపిఎస్ రద్దు. కాంట్రిబ్యూటరీ ఉమ్, పెన్షన్ రద్దు చేసి ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తానన్నాడు. ఇది ఉమ్. కాదని జీపీఎస్ అని కొత్తది పెట్టాడు. ఏంటో అసలు అతను అమలు చేసింది ఏంటి? పోనీ మద్య నిషేధం ఇప్పుడు గురించి మాట్లాడదాం. శ్రవణ్ కుమార్ గారు ఇప్పుడు ఏం చేసినా మీరు అధికారంలో ఉన్నప్పుడైతే ఎంప్లాయీస్ మీ ఆధీనంలో పూర్తి స్థాయిలో పనిచేయలేదు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం ఆన్లైన్ పరిస్థితి తీసుకొచ్చాడు కదా ఉద్యోగుల్ని. ఏం అనలేని పరిస్థితి అంటే, నియంత్రణని ఎదుర్కించాలంటే ఉద్యోగస్తుడి వల్ల కాదు, రాజకీయ పక్షాలకి వల్లే అవుతుంది, ప్రజా కాదు, సంఘాల వల్ల అవుతుంది. మీరు గొంతెమ్మ అంతేగాని కోరికలు చాలా ఉద్యోగస్తులు కొన్ని తీర్చారు కదా. పరిమితులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. మీరు చాలా గొంతెమ్మ ఉద్యోగ కోరికలు తీర్చినా కానీ మిమ్మల్ని గద్దె దించుతామని చెప్పి ఆ రోజున ఉద్యోగులందరూ తిరగబడ్డారు కదా. ఇప్పుడు ఉద్యోగస్తుల్ని, ఇప్పుడు నాకు ఉద్యోగస్తు సంఘాల నాయకులు చాలా మంది తెలుసు, నేను కూడా మాజీ ఉద్యోగిని కాబట్టి. ఉమ్, వాళ్ళందరూ ఒకటే, టీవీ ముందు ఒకటి చెప్తారు, ఉమ్, ప్రైవేట్ గా ఏం చెబుతారంటే మా మీద ఏసీబీ కేసులు పెడతామని, సస్పెండ్ చేస్తామని, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని. అప్పుడు సూర్యనారాయణ అనే ఒక అతను ఏదో చిన్న అవును, రిప్రజెంటేషన్ ఇచ్చాడు. ఆ అవును, గవర్నర్ రిప్రజెంటేషన్ ఇచ్చిన అతన్ని, గవర్నర్ కి రిప్రజెంటేషన్, జీతాలు సక్రంగా ఇవ్వండి అని అడిగినందుకు, ఉమ్, రిప్రజెంటేషన్ ఇచ్చినందుకు వెంటాడి సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఉమ్, ధైర్యం అందరికి ఉండదు కదా, యువకులకు ఉంటుంది, రాజకీయ పక్షాలకు ఉంటుంది. కానీ ఉమ్. ఉద్యోగం చేసేవాడికి కొన్ని నియమ నిబంధనలకు ఆలోచించి పనిచేయాలి. కానీ నోరెత్తి నా జీతం అడగడమే తప్పని, నువ్వు జీతం అడిగినందుకు నేను అరెస్ట్ చేస్తామని వెంటాడే పరిస్థితి ఉన్నప్పుడు, ఉద్యోగం అంటే సగం జీవితం అయిపోయిన వాళ్ళు ఉంటారు, ఎక్కువ శాతం మిడిల్ ఏజ్ లో ఉంటారు, కొత్త ఉద్యోగ ఉమ్. ప్రయత్నం చేసుకోలేరు, ఒక నియమబద్ధమైన జీవితానికి అలవాటు పడి ఉంటారు. అరెస్ట్ చేస్తేనేమో తప్పు చేశారని సమాజం అనుకుంటది. ఇందుచేత ఏంటంటే భయపడుతున్నారు ఉద్యోగస్తులు. రేపు చూడండి ఓకే ఉద్యోగస్తులు ఎలా వ్యవహరిస్తారు. ఇప్పుడు సార్. గతంలో ఒకటో ఉమ్, తారీఖు జీతం రాకపోతే ధర్నాలు చేసే స్థాయి నుంచి 3 నెలలకు ఉమ్. ఒకసారి జీతం ఇచ్చినా పర్లేదు, జీతం ఇచ్చాడనే స్థాయికి వచ్చారు. అవును. పెన్షనర్లు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎప్పుడు వస్తుందా పెన్షన్ అని దిగాలుగా ఎదురు చూస్తున్నారు. సో మరి అన్ని అమలు చేశాను అంటున్నాడు కదా, మరి ఇవన్నీ ఏంటి? అందుకే నేను చెబుతున్నా, ఏ ఒక్క హామీ కూడా 1% కూడా అమలు చేయాలి. సో ఫైనల్ గా శ్రవణ్ కుమార్ గారు, ఒకటే నినాదం జగన్మోహన్ రెడ్డిది. మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే సంక్షేమ పథకాలు నేనైతే బటన్ నొక్కుతున్నానో అవన్నీ ఆగిపోతాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆయన. ఏమంటారు? నేను ఇందాక చాలా చాలా పథకాల పేర్లు చెప్పానండి. ఉమ్, అతనేమి సృష్టికర్త కాదు. ప్రభుత్వం వస్తే ఏ ప్రభుత్వం అయినా సంక్షేమ పథకాలు చేయాల్సిందే. ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఉండగా 139 సంక్షేమ పథకాలు అమలు చేశాడు. ఉమ్. అటన్నిటికీ పేర్లు మార్చి సగం అన్ని రద్దు చేసి కొన్ని కాదు కాదు పథకాలనేమో శ్రవణ్ గారు కుదించి ఇక్కడ, చేశాడు. శ్రవణ్ గారు ఇక్కడ టెక్నికల్ గా ఆయన ఏం చెప్తున్నా అంటే, నేను బటన్ నొక్కి డైరెక్ట్ గా మీకు బెనిఫిట్ కలిగిస్తున్నాను, అది ఆగిపోతుంది తెలుగుదేశం పార్టీ వస్తే అని చెప్తున్నారు. ఆ బటన్ నొక్కటం అనేది గతంలో కూడా ఉందండి. ఇప్పుడు ఉమ్, ఉదాహరణకి 5,000 రూపాయలు చంద్రన్న బీమా పథకం ద్వారా 5,000 రూపాయలు చనిపోయిన వెంటనే ఇచ్చారు, మిగిలినంతా చెక్ రూపంలో బ్యాంకులోనే వేశారు. ఉమ్, అదే విధంగా పెన్షన్ ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేవారు, ఉమ్, బిగినింగ్ లో బ్యాంకులో వేశారు.
ఇదేంటన్నమాట, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ చేయాల్సిన పని ముఖ్యమంత్రి చేస్తున్నాడు. బటన్ నొక్కాల్సిన అవసరం ఏంటి? సో ఇప్పుడు విద్యా దీవెన కాదు, మీ దగ్గర నుంచి హామీ ఏంటంటే ఆ స్కీమ్స్ యాజ్ ఇట్ ఈస్ గా మీరు అమలు చేస్తారా? అసలు మేము అమలు చేసిన స్కీమ్స్ సగం రద్దు చేశాడని చెబుతున్నానండి నేను. స్కీమ్స్ మేము కాదు, అమలు చేసిన స్కీమ్స్ డైరెక్ట్ గా అకౌంట్ లో డబ్బులు వేసేది, ఆ పద్ధతిని కొనసాగిస్తారా? మీకు టైం ఉందంటే నేను ఒక విషయం చెప్తానండి. ఉదాహరణకి విద్యా దీవెన కింద డబ్బులు ఇంతకుముందు కాలేజీకి వెళ్ళాయి, ఇప్పుడు తల్లికి వేస్తున్నాడు. తల్లి తీసుకెళ్లి మళ్ళీ కాలేజీలోనే కట్టాలిగా. ఓకే. తల్లి తీసుకెళ్లి ఎక్కడ కట్టాలి? బ్యాంక్ సో వెళ్ళాలి, సో పని ఏదైనా కానీ మానుకోవాలి. ఇప్పుడు ఏదైనా కానీ టెక్నికల్ గా అదే ప్రాసెస్ మీరు కూడా కంటిన్యూ చేస్తారు రాబోయే రోజులు, అంతేనా? సో దీనిలో చాలా లోపాలు ఉన్నాయండి. ఆ లోపాలను సరి చేస్తారు. స్కీమ్స్ పేర్లు మార్చాడు, ముందు పేర్లు అర్జెంట్ గా తీసేయాలి ఫస్ట్. ఓకే. రెండోది, అదే రకమైన లబ్ధిదారులకి ఏదైతే ఉందో ఆ లబ్ధిదారులందరికీ తప్పకుండా వాళ్ళ అకౌంట్స్ లోనే జమ అవుతాయి. రైట్ అండి, కొన్ని థ్యాంక్ యూ. అకౌంట్లు జమ అవుతాయి, కొన్ని ఎక్కడైతే అవసరమో అక్కడ జమ అవుతాయి. రైట్ ఇప్పుడు అండి. కాలేజీకి జమ అవ్వాల్సింది తల్లిదండ్రులకి వేసి తల్లిదండ్రులు సొంతానికి వాడుకునే పిల్లాడు కాలేజీలు మానేసే పరిస్థితి.